హాయ్ బస్ మీరందరూ బాగున్నారా? బాగుంటే నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ అది ఏంటనుకుంటున్నా నాకన్నా నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు పోస్టులా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ ఉంటుంది నలుపు రంగులో, అది ఆన్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ బాగుంటున్న వీడియో ఒక లైక్ కొట్టండి. ఇంకా బాగా చేయాలంటే ఏమైనా మీ సోషల్ సలహాలు ఇవ్వాలంటే కింద కామెంట్ ఉంటుంది, కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ఆలోచన మనం వీడియోలోనికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు ఏమనుకుంటున్నారు వీడియో అయితే నిన్న లేటెస్ట్గా జరిగిన మహాసభలోని పిఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభవ పడిన విషయమే తెలిసింది ఫ్రెండ్స్. మన రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు వారు రాష్ట్రం మొత్తం వ్యవసాయ రంగానికి ప్రముఖంగా చూపించారు ఫ్రెండ్స్. మీకు చెప్పినట్టుగా సరికొత్తగా ఇంకొక హామీ మొదలుపెట్టారు విషయం తెలిసింది కదా. నిన్న లేటెస్ట్గా మనకి ఈ అన్నదాత సుఖీభవ అనేది విడుదల చేశారు ఫ్రెండ్స్. ప్రకాశం డిస్టిక్లోని దర్శి గ్రామంలోనే ఇది జరిగింది ఫ్రెండ్స్. సుమారు 49.53,650,000 పైగా ఇది రాష్ట్రము విడుదలైంది. అటువైపు చూసుకుంటే పిఎం కిసాన్ అనేది వారణాసి మహాసభలోని పిఎం కిసాన్ విడుదల చేశారు మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా. వాళ్ళు ఇతను మొత్తం 9.7 crores అనేది దేశవ్యాప్తంగా ఇతను ప్రవేశపెట్టాను. నిన్ననే ఈరోజు కొందరికి అకౌంట్లు పడుతుంటాయి, కొందరికి పడిపోతాయి ఫ్రెండ్స్. అన్నట్లో ఎవరైనా పడిపోతుంది నా ఛానల్ చూస్తే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మాకు పిఎం కిసాన్ అనేది 2,000 పడ్డాయి. ఈరోజు అయితే అన్నదాత సుఖీభవ 10:30కి ఆ సమయంలో 5,000 పడ్డాయి ఫ్రెండ్స్. మొత్తం 7,000 మాకు అనేది మా అకౌంట్లో ఫస్ట్ విడత అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు అంత వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కొందరు ఏమంటున్నారు, పిఎం కిసాన్ నెక్స్ట్ అన్నదాత సుఖీభవ ఒకే సమయంలో ఇష్టమన్నారు కదా, ఎందుకు అలాగే జరిగిందంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ 9.7 crores అనేది మన రాష్ట్రం కాదు, ఓవరాల్ పిఎం కిసాన్ అనేది ఓవరాల్ కాబట్టి ఫ్రెండ్స్. అంతే టెక్నికల్ ఇష్యూ అనేది కేంద్రంలో ఒకసారి బ్యాంకు బుక్ వెళ్ళిక టెక్నికల్ విషయం ఏటో ఉండదు ఫ్రెండ్స్. మన రాష్ట్రంలో ఉంటాయి కానీ కేంద్రం మొత్తం ఉండదు కదా ఫ్రెండ్స్. అందుకే 9.8 crores అనేది ప్రతి ఒక్కరికి నిన్నే దాదాపు 2,000 చొప్పున పడి ఉంటాయి ఫ్రెండ్స్. రాష్ట్రం చూసుకుంటారా, రాష్ట్రం అయితే 49,53,53,650 పైగా అన్నాను కదా ఫ్రెండ్స్. అది అనేది ఒకసారి ఎవరికి విత్డ్రా అవ్వదు, ఏ బ్యాంకులైనా విత్డ్రా అవ్వదు. కొన్ని రోజులు ఒకరోజు కొందరికి, ఇంకొక రోజు ఇంకొందరికి, ఇంకొక రోజు కొందరికి ఎలాగ విత్డ్రా అవుతుంది ఫ్రెండ్స్. ఏటైనా ఈ వారంలో మీకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ చేరిపోతుంది. అది అవ్వకండి, వరి అవ్వకండి. ప్రతి ఒక్క రైతాంగంకి ఇది అనేది చాలా రైతాంగానికి ప్రముఖ సిచ్యువేషన్ ఇప్పుడు. అంతే దమ్ము చేజనం, వాటర్ లేకపోవడం ఇబ్బంది, నెక్స్ట్ గుండె లేకపోయిన ఇబ్బంది, ఇలాంటి గురించి మన రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ కేంద్ర ప్రభుత్వము నిర్ణయించి 7,000 అనేది జమ చేసింది. మీరు ఇంకా ఈ 7,000తో మీ గుండె కానీ ఏమేమి చిన్న చిన్న విషయాలు ఉంటే చిన్న కార్యక్రమం ఉంటే చేసుకోవచ్చు. 7,000 కొని నెక్స్ట్ విడత అనేది మీకు 11 నెల ఒక 7,000, నెక్స్ట్ విడత అనేది మీకు 2 నెల 6,000 విడత. మొత్తము ఓవరాల్గా చూసుకుంటే 3 విడతలోనే 20,000 అందుతుంది. రాష్ట్రం 14,000 ఇస్తే కేంద్రం 6,000 మాత్రమే జమ అవుతుంది. గమనించండి, ఇది హామీ నెరవేర్చరు నారా చంద్రబాబు నాయుడు అనేసి ఇంకొక విషయం ఇంత మీరు గుర్తించుకోవాలి ఫ్రెండ్స్. ఏమైతే కానీ ఇది ఒక విషయం అయితే, ఇంకొక విషయము, సరే మాకు లిస్టులో పేరు లేదు, ఏమి చేసుకోవాలి నాయన? లిస్టులో పేరు లేకపోయిన వాళ్ళకి అనేది మీకు అనేది అమౌంట్ రాదు నాయన. మీకు లిస్టులో పేరు ఉన్న వాళ్ళకి, ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మీకు అమౌంట్ అనేది వస్తుంది. గమనించకండి, లిస్టు లేకపోయిన వాళ్ళకి ఏం చేయాలి, ఎటువంటి వాళ్ళకి ఉంటుంది లిస్టు. అంతే కొత్త బుక్కులు అటు ఇటు పాస్బుక్లు అయినా, నెక్స్ట్ ఒకరి భూమి ఇంకొకరి మీద పడిపోయినా, ఇంకొకరి భూమి ఇంకొక సైడ్ ఉన్నా, ఒక సర్వే రూపం లేకపోయినా అన్నట్టు వాళ్ళకి అనేది రాదు. నెక్స్ట్ ఈ థియేటర్స్లో చూసిన వాళ్ళకి నాట్ దిస్ పౌండ్ అనేది వస్తుండే, అటువంటి వాళ్ళకి ఎంత రాదు.
మీరు అనేది మీ గ్రామ సచివాలయం దగ్గర ఉన్న గ్రామ సచివాలయానికి మీ అరంగల్ కాపీ, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఈ 3 పెట్టుకుని వెళ్ళి మీ అగ్రికల్చర్ లేదా మీ హెల్పర్కి ఫస్ట్ అగ్రికల్చర్ కలండి. అగ్రికల్చర్ హెల్పర్కి కలమంటారు. అగ్రికల్చర్ పని ఉంటుంది అక్కడ. అగ్రికల్చర్ చూసాక అతను గ్రీవెన్స్ పెట్టుతారు. తర్వాత అగ్రికల్చర్ తర్వాత హెల్పర్కి వెళ్ళండి. హెల్పర్ మీకు గ్రీవెన్స్ పెట్టుతారు ఫ్రెండ్స్. అంత ఫస్ట్ ఎందుకు పర్లేదు గ్రీవెన్స్ పెట్టున్నారా పట్టలేదా ఫ్రెండ్స్. ఇంకోటి గ్రీవెన్స్ డేట్ ఎంత అయిపోయింది, నెక్స్ట్ ఏమో ఉంటుంది, నిన్న పెట్టారు, చూసుకోవాలి. ఇంకొకసారి పెట్టవచ్చు అన్నారు రాష్ట్రంలో, అదైతే ఇబ్బంది లేవండి. ఇది ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి పడుతుంది, నాట్ ఎలిజిబుల్ వాళ్ళకి పడదు. మీరు గ్రామ వార్డు సచివాలయానికి కలవాల్సినగా ఉంటుంది. ఎవరికెవరికో లిస్టులో పేరు లేకపోతే గ్రామ సచివాలయానికి కలవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకొక వీడియో మీ ముందుకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక సూపర్ సిక్స్లో ఇంకొక ఆమె ఉండే ఆ ఆమెతో చెప్పాలని మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక లైక్, ఒక కామెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.